ఐ వెరీ సారీ. ఏంటి సార్ అది? సార్ ఎయిర్ ఫ్రెషనర్స్. ఎయిర్ ఫ్రెషనర్స్. ఎయిర్ ఫ్రెషనర్. అవును సార్. అమ్మయ్యా. బట్ నాకు తెలిసి మీ జర్నీ మిమ్మల్ని ఇంతవరకు లాక్కొచ్చింది ఎయిర్ ఫ్రెషనరే కదా? అది నాకు బయటకు వచ్చే వరకు నిజంగా తెలియదు సార్. యాక్చువల్లీ మన బస్లోని శివాజీ అన్న చూపించారు. ఎలా అవును, ఏం జరిగింది ఒకసారి చెప్పండి దాని చుట్టూతో. ఇది అది ఇచ్చేసేయండి నాకు. ఇంకా అబ్బా కాదు, మీరు కొట్టిన ఇది ఎలా కొట్టారు ఒకసారి చూపించండి నాకు. నాకు కూడా తెలియదు నిజంగా. ఎలా అండి? ఇలా సార్. ఆ రోజు మీరు భలే చిత్రంగా చూసారు. అది చూసారు ఒకసారి చెప్తారు. అదే అది యాక్చువల్లీ ఎక్కడ ఎలా ఇది అది ఆ కన్ఫ్యూజనెస్ కొంచెం తెలియలేదు సార్. ఇటా ప్రెస్ హోల్ చూస్తున్నాను నేను దానికి. అది అసలు ఏం జరిగింది ఆ రోజు ఒకసారి దీని గురించి మాకు చెప్తారా? దీని గురించి అంటే యాక్చువల్లీ మన పక్కన ఇంకా చాలా వరకు ఉన్నారు. రీతు కానీ ఇము కానీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ అది కట్ చేసి నన్ను ఒక్కరినే పెట్టారు. యాక్చువల్లీ అది మామూలుగా తను అది స్ప్రే పట్టుకుంటూ ఇది ఇట్మింగ్ వస్తుంది అని చూస్తున్నాను సార్. జనరల్గా అది చూస్తే స్ప్రే కొట్టాను. నార్మల్గా ఆ స్మెల్ వస్తుంది కదా సార్. ఇప్పుడు చూడని అది అంతే పీచుకున్నాను అంతే సార్. కానీ అది మిమ్మల్ని ఏకంగా 14th వీక్ వరకు లాక్కొని వచ్చేస్తుంది. అది బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు దాని గురించి? అది అంటే యాక్చువల్లీ అది గుర్తులేదు సార్. అది డే 1 అది 3rd or 4th నాకు తెలియదు. ఆ వీడియో కూడా చూసే వరకు నాకే తెలియదు సార్. యాక్చువల్లీ ఓహో ఇలా కూడా చేశాను నేను అనుకున్నాను సార్ ఆ వీడియో చూడగానే. ఓకే. సో అంటే సాధారణంగా దాని గురించి మాట్లాడుకున్నప్పుడు సుమన్ శెట్టి అంత అమాయకులా అని చెప్పి, సో ఇంతవరకు అంటే ఆఫ్ కోర్స్ మీరు అమాయకులు అనేది బాగా చర్చ ఇది తెలుసు. మీరు నిజంగా అమాయకులా? మీకు తెలుసు సార్, మన వైజాగ్ నుంచి చాలా అమాయకులు కదా సార్. మీరు నాకే రివర్స్ బ్యాటింగ్ చేస్తున్నారా? ఏమో నేను మాత్రం అమాయకుని కాదండి, అది మా వాళ్ళకి బాగా తెలుసు. కానీ నన్ను ఆల్రెడీ బిగ్ బాస్ 9లో చూసారు. 97 days నేను అమాయకునే సార్. కానీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. బిగ్ బాస్ 9లో సుమన్ శెట్టి అమాయకుడిగా నటించాడా లేకపోతే నిజంగా అమాయకుడా? ఇది మీకు నాకు తెలిసి ఈ క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది కదా. అవును సార్. సో ఇది సో మీరు అమాయకంగా నటించారా అమాయకులా? సార్ నటించడం అన్నది ఇప్పుడు ఒక మూవీకి వెళ్తాం, షూటింగ్కి వెళ్తాం, మన క్యారెక్టర్ ఏంటన్నది అది చేసుకుంటాం. 10 days ఉండొచ్చు, 15 days ఉండొచ్చు. 97 days అది మెయింటైన్ చేయలేం సార్ మనం నటించడం అన్నది. అంటే మనం ఎలాగున్నామో లోపల బయట అలాగే ఉంటాం. అది 97 days నటించారు అంటే అన్ని రోజులు నటించలేం సార్ మనం. లోపల ఏముందో బయట అదే సార్ నాది. నేను ఇంట్లోనే ఇలాగే ఉంటాను. నా వాయిస్ కానీ ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నేను ఇలాగే ఉంటాను సార్. నేను నా సరౌండింగ్స్ చుట్టుపక్కలంతా నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్విస్తూ ఉండాలని నాకు అంతే సార్. నాకు సుమన్ శెట్టి గారు మీ ఎపిసోడ్స్ చూసినప్పుడు నాకు రెండోది బాగా గుర్తొచ్చేది నవ్వొచ్చేది ఏంటంటే, ఒక పెట్టెలోని గౌరవైన థీమ్లో ఉంటారు, పెట్టెలో నాక్ చేసి పిలవాలి. ఐ థింక్ అదేదో క్లోజ్డ్ బాక్స్ లో ఏం జరిగిందండి? అంత మిగిలిన వారు వేరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు, మీ మాట వినిపిస్తుందని తెలుసు. ఇస్ ఇట్ సో అనింద్ర? ఐఎమ్ సారీ, అనింద్రాని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. చూసారా మీ మాయలో పడి నేను మామని కూడా మర్చిపోయాను. ఇట్స్ ఓకే. బట్ నా కొలీగ్ అనింద్ర కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సారీ ఫర్ ది లేట్ ఇంట్రొడక్షన్ అనింద్ర. ఆఫ్ కోర్స్ నువ్వు ఫీల్ అవ్వవు నాకు తెలుసు. సో ఏం జరిగిందండి ఆ రోజు? ఆ ఎపిసోడ్ చూసిన వాడు కొంత అర్థం అవుతుంది. ఏం జరిగింది? ఆ డబ్బాలు మీరేమో కొడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో జరుగుతూ ఉంది. గౌరవ్ అర్థం కాదు, అబ్బాయికి తెలుగు రాదు. అంటే యాక్చువల్లీ నేను సార్ తనకి తెలుగు రాదు. అవును, మనకి అంతంత వచ్చిన దాన్ని ఇంగ్లీషే సార్. తను అంటే యాక్చువల్లీ ఆ బాక్స్లోనే ఒక కోడ్ ఉంటుంది సార్. ఆ కోడ్ చెప్పాలి వాకీ టాకీ పట్టుకొని. అది పట్టుకొని చెప్తుంటుంటే తన ఆ వాకీ టాకీ వదిలేసి ఓకే ఓకే అని అంటున్నాడు. తనకు తెలియదు సార్. నేను కరెక్ట్గానే యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నేను చెప్పడం కానీ అంత కరెక్ట్గానే ఉంది. తను అక్కడ వాకీ టాకీ పెట్టి ఒక బాక్స్ కోడ్ ఉంటుంది, నేను చెప్పిన కోడ్కి మ్యాచ్ చేయాలి సార్. దాంట్లో కీ ఉంటుంది సార్. యాక్చువల్లీ తను మర్చిపోయి ఆ టెన్షన్లోనూ మరి ఆ వాకీ టాకీ ప్రెస్ చేసాడే లేదా నాకే తెలిసింది సార్. స్ప్రే తెలియలేదు కానీ ఆ వాకీ టాకీ ఎలాగా అన్నది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ముందుగాను. ఇలా ప్రెస్ చేస్తే మీకు వాయిస్ మీరు మాట్లాడితే వినబడుతుంది, కట్ ఆపితే వాళ్ళకి కట్ అవుతుంది అని చెప్పారు క్లారిటీగా. అందరూ విన్నాం సార్. తను ఏమిచ్చి వాకీ టాకీ అక్కడ పెట్టి ఓకే ఓకే అని అంటున్నాడు. నేను చెప్పిన కూడా అతను విన్నాడా లేదా అన్నది నాకు తెలియదు. కానీ మొత్తానికి ఏదో విన్నాడు అతను, నాకు క్లారిటీ లేదు అతను విన్నాడా లేదా అన్న. కానీ ఆ వీక్ ఆ ఎపిసోడ్ లో అందరికన్నా క్రాక్ అయింది ఐ థింక్ మీ కాంబినేషన్ కదా సార్. ట్రూ, బికాస్ ఈవెన్ ఇక్కడ
నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా ఆ పర్టికులర్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మీ గురించే ప్రస్తావించారు అండ్ అది కూడా మంచి క్రాక్ అయింది. అవును. సో కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా సుమన్ శెట్టితో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. విత్ యువర్ పర్మిషన్ మీ ఫ్యాన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. 040 6931 6611 040